ఇప్పుడు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వనా నేను? చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా గుర్తుండను, బట్ మనం ఫస్ట్ టైం కలిసింది ఎప్పుడో చెప్తాను మీకు నేను. చెప్పండి, నాకైతే గుర్తు రావట్లే. కన్నయ్య కిట్టయ్య సినిమాకి మీరు రావులపాలెం దగ్గర వెదిరేశ్వరం వచ్చారు. అవును. అమ్మో, ఎన్ని మా సంవత్సరాలు. ఊరు రావులపాలెం. ఓ, మిమ్మల్ని చూడాలని నేను రావులపాలెం నుంచి వెదిరేశ్వరం మా నాన్నగారి సైకిల్ మీద. రియల్లీ? మై గాడ్, ఎన్ని సంవత్సరాలు అయింది అసలు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. నేను అప్పటి నుంచి ఆ తర్వాత డిగ్రీ చేసి జర్నలిజం చేసి మీడియాలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తానా, ఈ విషయం మీతో ఎప్పుడు షేర్ చేసుకుందామని ఎన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే విషయాన్ని ఆయనకి చెప్పాను. నేను కోట శ్రీనివాసన్ కలిసినప్పుడు ఆయన అడిగారు, ఏం చదువుతున్నావు అంటే 10th క్లాస్ అండి. అంటే ఎన్నోసార్లు చదువుతున్నావు అని అడిగారు. అప్పుడు చూసాను, ఆయనకి ఎప్పుడు మళ్ళీ వెటకారమే. ఎప్పుడు పెట్టగారు ఆయనకి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ రియలీ. నాకు నిజంగా అంటే మీ ఊరు వచ్చాము, షూట్ చేసాము, అప్పుడు మీరు చిన్న పిల్ల ఉంటారు, మళ్ళీ ఇప్పుడు ఇలా కలవడం. చక్కగా కచ్చపోస కట్టుకున్నారు ఆ రోజున. సాంగ్ షూట్ ఎంత క్యూట్ గా ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు. నేను తులసి గారు. తెలిసి సో ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కలవడం, మళ్ళీ ఒక ఆత్మీయాన్ని కలిసినట్టుంది నాకు నిజంగా. ఐ థింక్ సెకండ్ ఇన్నింగ్స్ మీకు శుభారంభం వచ్చినట్టుందని అనుకుంటున్నాను నేను. అగైన్ అవునండి, మంచి మంచి సినిమాలు చేస్తున్నాను కదా. కానీ నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి, అమ్మాయిలు మాత్రమే 30-35 years వచ్చినప్పటికీ తల్లి పాత్రలు, అత్త పాత్రలు, అక్క పాత్రలు వేసి ఇచ్చేస్తారు. అందరూ తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను. 60, 70, 80 వచ్చినా వాళ్ళు మాత్రం హీరోలుగా ప్రతి చోట వస్తారు. ఇది ఎలా అనిపిస్తుంది మీకు యాక్చువల్గా? అది నేచర్ అలా చేసేసారండి అంతే. మగవాళ్ళు కూడా చూడండి, ఇప్పుడు మామూలు సినిమా అవుటర్ లో మన సినిమా కాకుండా మనం మామూలుగా ఉన్న వాళ్ళు కూడా లేడీస్ పిల్లలు కానీ లావ్ అయిపోయి ఇంట్లో గృహిణీస్ వైఫ్స్ ఉంటారు కదా, మామూలు హౌస్ వైఫ్స్, అసలు ఒక 2 పిల్లలు కనేప్పటికీ ముసలిలాగా అయిపోతారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, సరిగ్గా తలదూకుని ఒక గ్లామర్ మెయింటైన్ చేయడం ఉండదు. ఇలా పొట్టొచ్చేసి ఇలా లావ్ అయిపోయి. కానీ మగాళ్ళు మాత్రం గ్లామర్గా ఉంటారు, బయటకు వెళ్తారు, ఇంకా అమ్మాయిలు కొత్త కొత్త అమ్మాయిలు చూసి అలా అంటుంటారు. సో అది అలాగే సినిమాల్లో కూడా మన లేడీస్ అంటే ఒక 30-35 years అనేప్పటికీ అయిపోయింది వాళ్ళది, ఇంకా ఇన్నింగ్స్ అయిపోయిందని ఇంకా మదర్ క్యారెక్టర్స్, అక్క క్యారెక్టర్స్ చేస్తుంటారు. కానీ అందుకే కదా చాలా మంది ఇప్పుడు విమెన్ నిజంగా వాడు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలని 50-60s వచ్చినా కూడా అలాంట్లో. ఇప్పుడు శ్రీదేవి గారు చూడండి, ఎంత రోజులు ఆవిడ ఎన్నెన్న రోజులు హీరోయిన్గానే చేశారు. నిజం. అంటే అందరికీ అది సెట్ అవ్వదని ఎంత మెయింటైన్ చేసినా అదే ఒక వరం అన్నమాట, అది అందరికీ దొరకదు అలాగా. కరెక్ట్. కానీ నిజానికి యాజ్ ఎ విమెన్గా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, అబ్బా నేను అబ్బాయిని అయి పుట్టుంటే బాగుండేది హాయిగా? చాలాసార్లు అనుకున్నా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకున్నాను, తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత అనుకున్నాను, పిల్లలు పుట్టినప్పుడు కూడా అనుకున్నా, అబ్బా ఇನ್ನು మగాళ్ళు అయితే ఎంత బాగుండేది, అన్ని కష్టాలు లేడీస్కి ఎందుకు వస్తాయి అని. సో మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు, స్వప్న ఇంటర్వ్యూలో చెప్పారు మీరు, లేబర్ పెయిన్స్ మనకే, అవును, ఎవ్రీథింగ్ మనకే, మన బాడీలో చేంజెస్ మనకే. ఎంత భయంకరంగా వాళ్ళకి పెళ్ళైనా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏం ఫరక్ పడదు. అన్ని పొట్టనప్పులు పుట్టినప్పుడు అన్ని మనకే వస్తాయి, వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తర్వాత ఏమో వాళ్ళు ఫాదర్ అవుతారు, అన్ని ఆ సన్మానాలు వాళ్ళకి ఉంటాయి మళ్ళీ, ఫాదర్ ద గ్రేట్ అని. నిజం. కానీ ఒక్కసారి అమ్మాయి పుట్టుక నుంచి మనం తీసుకుంటే అండి, రిలేటెడ్ టు దిస్ మూవీ నారీ మూవీకి ట్రైలర్లో ఒక చిన్న గ్లిమ్స్లో అమ్మాయి చెప్తుంది, అమ్మాయి పుట్టిన వెంటనే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పని అంటారు, అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు అని. మీ వరకు యాజ్ ఎ ఉమెన్గా మీకు అనిపిస్తుందా రిస్ట్రిక్షన్ అంతా అమ్మాయి మంచికే అనిపిస్తుందా, లేకపోతే రిస్ట్రిక్షన్ అనేది అవసరం లేదు అనిపిస్తుందా? రిస్ట్రిక్షన్స్ ఉండాలి, బట్ అది ఇంకా అన్లిమిటెడ్గా ఉండకూడదు, ఒక లిమిట్. ఎందుకంటే ఆడది అనేదానికి ఒక మన ఆడది స్వరూపం అంటేనే ఒక సాత్వికం, ఒక సహన. ఇప్పుడు ఇంట్లో కూడా మగాళ్ళు అలా ఎత్తి మాట్లాడినా ఆడవాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడి ఆ లైఫ్ ఎలా హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరు ఒకరు ఉండాలి, దాంట్లో ఎక్కువ లేడీసే ఉంటారు, లేడీసే తగ్గిపోతారు, అప్పుడే ఆ లైఫ్ బాగుంటుంది.
సో అది నిజం, లేదనట్లేదు. న్యాచురల్గానే లేడీస్ కొంచెం తగ్గి నడవాలి అంటారు. కానీ అది ఎక్కడి దాకా మనకు అన్యాయం జరగన వరకు, లేడీస్కి అన్యాయం జరుగుతుంది, మనకు అనుకుంది జరగట్లేదు, మమ్మల్ని చాలా వేరుగా చూస్తున్నారు అన్నప్పుడు మనం అప్పుడు ఎదురు తిరగాల్సి వస్తుంది. నిజం కదా, నిజం, అబ్సల్యూట్లీ. నిజానికి అంటే అలాగే ఎన్నో మదర్స్ ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఉంటారు, వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లల్ని పెంచగలుగుతారు, వాళ్ళు కూడా మూవ్ అవ్వగలుగుతారు లైఫ్లో. ఎగ్జాక్ట్లీ. అక్కడే నిలిచిపోవాలంటే స్ట్రాంగ్ లేదంటే అక్కడే నిలిచిపోతారు, ఆగిపోతారు. కరెక్ట్. సో మనం మూవ్ అవ్వాలంటే, ఒక మగాడు సపోర్ట్ లేకుండా మూవ్ అవ్వాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు మనం మన స్వరూపం, నిజ స్వరూపం, శక్తి స్వరూపం చూపించాలి. కరెక్ట్, కరెక్ట్. నాకు మళ్ళీ ఇక్కడ కూడా అగైన్ నాకు బాధ అనిపించేది ఎక్కడ అంటే అండి, గ్లిమ్స్లో చూపించినట్టుగానే పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత సపోజ్ వాళ్ళిద్దరికీ సెట్ కాలేదు అని అనుకుంటే అగైన్ వాళ్ళు హ్యాపీగా డివోర్స్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకొకటి పెళ్లి చేసుకుంటారు. దే మూవ్ ఆన్ జస్ట్ లైక్ దట్. అగైన్ పిల్లలు మనతో ఉంటారు. అంటే మనం చచ్చేంత వరకు, వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు, లేదా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికో మనం మాత్రం సర్వీస్ వాళ్ళకి చేస్తూనే ఉండాలి. బాధ్యత మన నెత్తి మీదే ఉంటుంది. కరెక్ట్. సో ఏం న్యాయం ఇది నిజంగాను? అంటే వాళ్ళకి ఏ బాధ్యత లేనట్టు అలా ఎలా చట్టాలు కానీ సొసైటీ కానీ బ్లడ్లో ఎంత ఇన్కల్కేట్ చేసేసి ఉన్నాయండి. అంటే అది సమాజం అలా చేసేసింది, అప్పటి నుంచి అలాగే వచ్చేసింది. సపోజ్ పిల్లలు నువ్వు తీసుకో అని లేడీ అంటే, అమ్మ అంటే, మదర్ అంటే. అవును, కానీ ఇప్పుడు జరుగుతుంది లేండి చాలా వరకు. ఇప్పుడు లేడీస్ కూడా కుదరలంటే నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు చూసుకో అని చెప్పి వీళ్ళు వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఎలా చూస్తుంది సమాజం? సమాజం చాలా తప్పగా చూస్తుంది. కన్న బిడ్డను వదిలేసింది, కన్న బిడ్డను వదిలేసి ఎలా ఉంది చూడు, దానివల్ల ఎలా అవుతుంది, దానికి ఎలా కుదురుతుంది, బిడ్డను వదిలేసి ఎలా, అలా కూడా మాట్లాడతారు. కరెక్టే. కరెక్ట్. తనేం అనుకుంటుందంటే ఎక్కడ నా బిడ్డ బాగుండాలి, తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ బాగుండాలి అనుకుంటుంది. కానీ సమాజం ఇలా అనుకుంటుంది, కావాలని వదిలేసినట్టు. నిజం.